ఇలా పెరగనంలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకొని తినడం మీకు ఇష్టమా? మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా ఏఎంబీ మాల్ లో ఉన్న గ్రాండ్ లైన్ బఫెట్ కి అయితే మేము వెళ్ళాం. ఇక్కడ వెజ్ కన్నా నాన్ వెజ్ బఫెట్ అయితే క్రేజీ ఉంటది. ఇక్కడైతే ఫుడ్ అయితే అన్లిమిటెడ్, ఎంత కావాలితే అంత తినొచ్చు, ఎన్నిసార్లు అన్న తినొచ్చు. నాకైతే పర్సనల్ గా కరేపాక్ చికెన్ అయితే సూపర్ అనిపించింది. ఒక్కసారి పెట్టుకున్న ఐటమ్ ని మళ్ళీ పెట్టుకోకుండా వేరే ఐటమ్స్ ట్రై చేస్తే చాలు, ఇక్కడైతే మొత్తం పొట్ట ఫుల్ అయిపోతది. అబ్బో, అసలు పకోడీలకి ఫ్రెంచ్ ఫ్రైస్ కి అయితే కొదవే లేదు. చాలా బఫెట్స్ లో తందూరి లెగ్ పీస్ లే చూసాం, ఇక్కడైతే తందూరి కోడి మొత్తం పెట్టేశారు. ఇదిగో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇలా పీక్ తింటున్నారు, సారీ అదే కోసుకొని తింటున్నారు. ఈ ఒక్క ఐటమ్ ని చూస్తే అయితే నాకైతే ట్రై చేయాలనిపించలేదు. ఇకపోతే అంబియన్స్ విషయానికి వస్తే అసలు నెంబర్ 1 గా ఉంది. ఒకవేళ మీ ఆఫీస్ నుంచి టీమ్ బఫెట్ కి ఎక్కడికైనా టీమ్ లంచ్ కి వెళ్తే కనుక ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ షూసెస్ అయితే ఉంటాయి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇలాంటి బఫెట్ కి వెళ్తే కనుక ఫస్ట్ అయితే ఏదైతే ఫ్రై ఐటమ్స్ ఉన్నాయో, ఏదైతే స్టార్టర్స్ ఉన్నాయో అన్ని ట్రై చేసేయండి. నేనైతే వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. అయినా ఇంకా స్టార్టర్లు ఉన్నాయి అక్కడ. నాకైతే ప్రెసెంట్ అయితే చీజ్ బాల్ అయితే చాలా బాగా నచ్చింది, అలాగే చికెన్ 65 నచ్చింది. ఇదిగో ఇలా ఉన్న స్మైలీ రింగ్స్ అయితే బాగా అనిపించాయి. గట్టిగా దెబ్బేసిన ఐటమ్ ఏదన్నా ఉందంటే ఇదైతే తవా ఫిష్ సప్పగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లూజ్ ప్రాన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా చాలా బాగుంది. ఫస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పొచ్చు. ఇక బిర్యానీలో అయితే నెంబర్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, నేనైతే ట్రై చేయలేదు. ఎందుకంటే అంతకన్నా టెంప్టింగ్ గా ఉన్న డిజర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క డిజర్ట్ అయితే నేను టచ్ చేశాను, అద్భుతంగా ఉండేది. మీరు కూడా వెళ్తే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో వెళ్తే కనుక మీకైతే బెస్ట్ ప్రైస్ లో అయితే ఇక్కడైతే ఇస్తారు. మాకైతే పర్ పర్సన్ వచ్చేసి 1500 రూపీస్ అయితే అయ్యింది. ఆ తర్వాత ఏఎంబీ మాల్ లోకి వచ్చి అయితే బాగా ఆడుకున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసి నిన్ను కనుక నేను ఎంటర్టైన్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక డార్లింగ్.